ఒక పక్క దీపం 2 దీపం నేనే పెట్టా మీకు, ఎప్పుడో ఇచ్చా. అన్నను మర్చిపోయారు, దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి కొండ నాలుగుకి మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాం. భారతమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారి గురించో తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చీరలు కట్టుకోవాల్సిన నాయకత్వం చంద్రబాబు నాయుడిది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. దొంగలాగా కరకట్టులో దాంకున్న చంద్రబాబు నాయుడు చీర కట్టుకోవాలి కానీ దమ్మున్న నాయకుడిగా విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకొని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ, ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను, అందుకే చెప్తున్నా. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజే. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా. అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికి వస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెలింగ్ యూ, నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం. నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మోసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరు ఉంటారు, మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో. తప్పకుండా ఒకటే చెప్తున్నా, మూల్యం చెల్లిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి, ఎవరిని భయపెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఒకరిని తీసుకురావటం, దొంగ రాయించడం, వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రారనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు 15-16 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయిన ఆయనతో అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు. ఎన్టీ రామారావు చేస్తా అయినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి, పార్టీ పెట్టి, ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళతో పాటు ప్రయాణం చేసి వాళ్ళ ఆశీస్సులతో
దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 420 గాడివి. నువ్వు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళు పట్టుకుని అలయన్స్ పెట్టుకుని ఆయన సంకనాకి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. మొన్న మోడీ పవన్ కళ్యాణ్ సంకనాకి 2014లో ముఖ్యమంత్రి అయ్యావు. తెలుగుదేశం పార్టీ కంటే సావు లేదంట. తెలుగుదేశం పార్టీని ఎవడు ఏం చేయలేడంట. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు సావులేదుగా, నువ్వు ఉన్నావు ఈ భూమి మీదే. నువ్వు ఉండేది హైదరాబాద్లోనే. అక్కడ ఏమైందిరా తెలుగుదేశం పార్టీ? తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఏమైందిరా చంద్రబాబు? అక్కడ పోటీ చేయడానికి నీకు ఎవడన్నా అభ్యర్థులు ఉన్నారా? ఏమైంది? నువ్వు సచ్చావా అక్కడ? నీ ఇల్లు అక్కడే, నీ పంప అక్కడే కదా, నువ్వు ఉండేది అక్కడే కదా. నెలకి 20 రోజులు హైదరాబాద్లోనే వస్తున్నావు కదా. అక్కడ నీ తెలుగుదేశం పార్టీ ఏమైంది? ఒక సర్పంచ్ ఉన్నాడా నీకు? ఒక వార్డు మెంబర్ ఉన్నాడా? ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక ఎంపీ ఉన్నాడా? ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా? తెలుగుదేశం పార్టీ సచ్చింది తెలంగాణలో. అక్కడ చచ్చిందంటే ఇక్కడ మాత్రం